మనం అక్కడ సబ్మిట్ చేస్తే వాడు వెరిఫికేషన్ కోసం ఇక్కడ యూనివర్సిటీకి పంపిస్తాడు. ఇక్కడ యూనివర్సిటీలో కనుక అది ఆ టైంలో పట్టించుకోలేదు అనుకోండి, అక్కడ వాడికి ఇబ్బంది చదువుకోవచ్చు. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా ఉండాలంటే ఏంటి, ఆన్లైన్ చెయ్యి. నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళాను నేను, నా ఇయర్ది సో ఇయర్ అని కొట్టాను, రావాలి సో ఇప్పుడు మనకి బ్యాంక్ వాళ్ళ స్టేట్మెంట్ ఎట్ట వస్తుంది, నెల స్టేట్మెంటా, 3 నెలల స్టేట్మెంటా, 6 నెలల స్టేట్మెంటా, లాస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంటా, లేదా లాస్ట్ 5 years స్టేట్మెంట్ అని అడుగుతుంది బ్యాంక్. అట్లాగా నీకు ఏ ఇయర్లో సర్టిఫికెట్, 10th క్లాసా, ఇంటర్మీడియటా, డిగ్రీనా, SSC లైన్లోకి రావాలి, ఇంటర్మీడియట్ బోర్డ్ లైన్లో ఉండాలా, యూనివర్సిటీలు లైన్లో ఉండాలా. వాళ్ళకి మనం ఆన్లైన్లో కొట్టగానే మనం ఏ ఇయర్ చెప్తామో ఆ సర్టిఫికెట్ తీసి మనకి ఇచ్చేయాలా. అట్లాగా ఉందనుకోండి, నువ్వు ప్రపంచంలో ఏ మూల కూర్చున్నా పని చేసుకోవచ్చు. అక్కడ ఉన్నోడికి చూపెడతాం, ఇదిగో యూనివర్సిటీ కొట్టో చూసుకో అని చెప్తాం. అది కదా కావాల్సింది మనకి. అదే కదా. మోందా తుఫాను విషయంలో 2 పార్టీలు రాజకీయం చేశాయా, నిజంగా రైతులకు మేలు చేసే ఆలోచన ఎంతవరకు ప్రభుత్వం చేసింది అనుకోవాలి? పరిహారం ఇంతవరకు ప్రకటించకపోవడం తప్పు, రాజకీయం చేయడం అనే దాని గురించి అది రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చుకోవడం కూడా తప్పు. బేసిక్ గా తుఫాను ప్రికాషనరీ మెజర్స్ లో ప్రభుత్వం అద్భుతంగా చేసింది, నో డౌట్. సేమ్ టైం పంట నష్టాన్ని ఎవడో ఆపలేడు, నష్ట నివారణలో ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో సక్సెస్ అయ్యారు, గుడ్. ఇప్పుడు కావాల్సింది ఇది, నేను మొదటి నుంచి చెప్తోంది అదే.